ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. మనం అయితే దివాళీ రెడీ అయిపోయినాం. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ రీల్ కూడా అప్లోడ్ చేసిన. అయితే ఒక తమ్ముడు మనకు కామెంట్ ఏమని పెట్టినంటే రీసెంట్గా జాబ్ వచ్చింది, సిఏ ఎస్ఎస్సి జీడీలో సెలెక్ట్ అయినా జాబ్ వచ్చిందని చెప్పి. ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల పోలేకపోయినా కానీ మళ్ళీ సెకండ్ లెటర్ కూడా వచ్చింది. నాకు 15 days లోపు రిపోర్ట్ చేయమని చెప్పారు. మరి నేను వెళ్ళాలా వద్దా అని అడిగిండు. అడిగితే తమ్ముడు నువ్వు ఏదేమనుకున్నా కానీ జాబ్ ఈ జాబే, నీకు ఎవరు ఇప్పుడు నువ్వు జాయిన్ కాగానే 30,000 రూపాయలు ఎవరు చేతిలో పెట్టరు. ఏదైనా కానీ నువ్వు ఎస్ఎస్సి జీడీకి అంటున్నావు కాబట్టి ఒకవేళ నీది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే, డిగ్రీ ఉంటే ఇంకేదైనా హయ్యర్ పోస్ట్ చూసుకో. లేదు అని అంటే నీకు జాబ్ నెసెసరీ అయితే మాత్రం నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వు. లేదు అనుకుంటే 15,000 సాలరీతో బతుకుతా అనుకుంటే ఉండేసేయి, మరి ప్రాబ్లం లేదు. మరి జాబ్ అంటే మాత్రం ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అట్లా అని చెప్పి నేను 17 years సర్వీస్లో దాదాపుగా 10 years నేను ఫ్యామిలీతోటే ఉన్నా. 10 years అంటే నేను 2 years 1 year, ఇప్పుడు 3 years. అక్కడ లదాఖ్లో 2 years, ఛత్తీస్గఢ్లో 1 year 3, ఇక్కడ ఒక 5 అండ్ కంప్లీట్గా కంటిన్యూ చూసుకుంటే ఒక 6 years మాత్రమే నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నా. కంప్లీట్గా 11 years ఫ్యామిలీ నాతోటే ఉన్నది. ఓకేనా? అంటే అది మన పర్ఫార్మెన్స్ మీద, మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు. కాకపోతే మనం పండగలకు నువ్వు ఈ జాబ్ అనే కాదు, ఈ ఎస్ఎస్సి జీడీ జాబ్ అనే కాదు, బెల్ట్ డ్యూటీ ఏది వేసుకున్నా కానీ, నువ్వు పోలీస్ జాబ్ చేసినా, సివిల్ పోలీస్ జాబ్ చేసినా కానీ నువ్వు పండగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్ళకు టైంలో ఇంటికాడ ఉంటా అంటే నీకు వీలు కాదు. ఇది ఫ్యాక్ట్. నువ్వు జాబ్ రావాలంటే నువ్వు ఒకవేళ బెల్ట్ డ్యూటీ చేయాలనుకుంటే ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఉంటావో అదే రోజు నీకు పండగ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఉంటావో ఆ రోజు నువ్వు పండగ చేసుకునేలాంటి మెంటాలిటీ నువ్వు బిల్డ్ చేసుకుంటే మాత్రమే నువ్వు రా. అదర్వైజ్ నువ్వు కామ్గా ఉన్నదే బెటర్ అనిపిస్తుంది. అంటే 15,000కి నువ్వు అడ్జస్ట్ అవుతా అంటున్నావు అని అంటే మరి అది నీ ఇష్టం, నీ పర్ఫార్మెన్స్. చెప్పినా కదా, ఒకవేళ ట్రై చేసి జాబ్ రానోళ్ళ వాళ్ళ పరిస్థితి బిజినెస్ చేసుకోవచ్చు. నీకు స్కిల్స్ ఉంటే, నేను బతకగలననే నమ్మకం ఉంటే ఉండవు తమ్ముడు, లేదనుకుంటే వచ్చేది. ఓకేనా? అట్లా అంతకన్నా అదని చెప్పి నేను రమ్మని చెప్పా, వద్దనే చెప్పా, రెండిట్లల్లా నేను దేనికి కూడా అది. ఎందుకంటే దీంట్లో ఎంత ప్లసెస్ ఉన్నాయో అంత మైనస్ ఉంటే, అంత మైనస్ ఉందో అంత ప్లస్. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎక్కడ పోయినా నువ్వు ఏ జాబ్కు పోయినా కానీ అట్లనే ఉంటుంది. నువ్వు ఏదైనా సివిల్ సెక్టార్లో నువ్వు జాబ్ వెతుక్కున్నా కానీ అక్కడ నువ్వు నీకు బాస్ ప్రెషర్ ఉంటుంది. బాస్ నేను ప్రెషర్ చేస్తాడు. నీ పర్ఫార్మెన్స్ని బట్టి నీకు డ్యూటీ వస్తుంది. ఒకవేళ నీకు దీంట్లో డ్యూటీ వస్తే డ్యూటీ చేసినామా, పడుకున్నామా, తిన్నామా, ఇంతవరకు అయిపోతుంది. నీకు డబ్బులు నీ అకౌంట్లో 31st నీ అకౌంట్లో కంపల్సరీ పడుతుంది. నీకు రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ ఉన్నా, నువ్వు లీవ్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు గవర్నమెంట్ అనేది నేను రాస్తుంది. కానీ నువ్వు అవుట్పుట్ ఇవ్వాలి గవర్నమెంట్కి. అట్లా అని చెప్పి సింపుల్గా వెళ్ళిపోతుంది డ్యూటీ అని అంటే అది కాదు. ఒక్కొక్కసారి డ్యూటీ అనేది ఎంత హార్డ్ ఉంటుందంటే చెమట అనేది బట్టలకు అంటుకొని అతుక్కపోతుంది. ఇట్లా అర్థమైందా? యూనిఫామ్కి చెమట అంటుకొని మనకు కొట్టే టైం కూడా ఒక్కసారి వస్తుంది. ఆ డ్యూటీలో ఆ పరిస్థితులను కూడా దాటాల్సి ఉంటుంది. లేదు జాబ్ ఎప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోదు జీడీలో భర్తీ అయితే మాత్రం. నేను ఇది కన్ఫర్మ్ చెప్తున్నా తమ్ముడు, నీకు చెప్తున్నా, భయపెట్టట్లేదు. నేను ఆ పరిస్థితి నుండి బయటకు వచ్చిన అంటే నేను ఆ ట్రైనింగ్ చేయగలిగినంటే మీరు కూడా చేయగలుగుతారు. మనందరం మనుషులం కదా. నాకు 4 కాళ్ళు, 4 చేతులు, 3 తలకాయలు లేవు. నాకు ఒకటే తలకాయ ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి. నేను చేయగలిగినంటే మీరు చేయగలుగుతారు అంతే. అట్లా అని చెప్పి సాఫ్ట్గా ఉంటుంది డ్యూటీ అది అని కాదు. హార్డ్గా ఉంటుంది అంటే అట్లా అని కాదు. నీకు అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది డ్యూటీ. ఓకేనా? మరి సిఏపిఎఫ్లో అని అంటే, నువ్వు ఎస్ఎస్సి జీడీలో అని అంటే మల్టీ టాస్క్స్ ఉంటాయి. నువ్వు ఇంటర్నల్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది, బార్డర్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. రెండు మన మధ్యలో నువ్వు డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. అంతే తమ్ముడు. ఇక నా సజెషన్ అడిగినావు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా. అంటే నాకు తెలిసి చెప్తున్నా. అది ఇక నువ్వు ఏ రకంగా చూజ్ చేసుకుంటావు, దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటావు అనేది అది నీ డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది తమ్ముడు. కాకపోతే జాబ్ ఒకవేళ నీకు వద్దు అనుకుంటే నువ్వు వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే నీ ప్లేస్లో ఎవరన్నా జాబ్ కోసం పరితపిస్తున్న వాళ్ళు, జాబ్ వస్తేనే బతకాలనుకున్న వాళ్ళు, జాబ్ కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు వచ్చిన జాబ్ను వదులుకుంటున్నావు అంటే నువ్వు వెళ్ళకపోయి అటెంప్ట్ చేయకపోయి ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఆ పోస్ట్ ఖాళీ వెళ్ళిపోతుంది.
సపోజ్కి ఇప్పుడు అంటే మీ టైంలో ఒక 50,000 తీసింది అనుకుందాం. 49,999 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఒకటి ఆగిపోయిందంటే ఆ పోస్ట్ ఖాళీ వెళ్ళిపోయి ల్యాబ్స్ పోయినట్టే. దాని వెనకాల ఇంకొని భర్తీ చేయరు, మళ్ళీ ఒకరి కోసం భర్తీ బోర్డు తెరవరు. అది కదా. నీకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటే, నీకు ఇంట్లో అంత వెసులుబాటు బరాబర్ ఉంటే నువ్వు చేసుకో. మరి ఏదైనా సివిల్ జాబ్ ట్రై చేసుకుంటావా? 15,000కు నేను చేస్తానంటే ఈ కాలంలో కుదిరేస్తాం. ఇప్పుడు నువ్వు 15,000 అని మాట్లాడుతున్నావు, నువ్వు సింగిల్ అయి ఉంటావు కాబట్టి నువ్వు 15,000 అంటున్నావు. రేపు రోజు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినాక 2 పిల్లలు పుడతారు. ఇప్పుడు 15,000తో నువ్వు బతకగలుగుతావు. నీ బండ్లో పెట్రోల్ వస్తుంది, అన్న వస్తుంది, నీ ప్యాకెట్ మనీ తీరుతుంది, అంతా ఓకే. ఈ అమ్మ నాన్న ఉన్నారు, ఈరోజు చదువుతాడు. లేకపోతే అమ్మ నాన్నలకు వయసు అయిపోయిన తర్వాత అక్క చెల్లెలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాక నీ జాబ్తో నీ పెళ్ళం పిల్లల్ని, నీ భార్య పిల్లల్ని నువ్వు ఈ 15,000తో చేయాలంటే కుదరదు. అంతే. జాబ్ ఈ జాబే. ఎప్పుడు మనం అంటే నువ్వు బిజినెస్ చేస్తేనేమో నీకు లక్ కంపల్సరీ. అంటే బిజినెస్లో డబ్బులు ఉండాలి, స్కిల్ ఉండాలి, లక్ కూడా ఉండాలి బిజినెస్లో. అట్లా అని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ బిజినెస్ చేస్తారు, అందరూ సక్సెస్ అవుతలేరు. ఓకేనా? అంటే లక్ కూడా ఒక 15% లక్ అవసరమే దాంట్లో. ఓకేనా? దాన్ని బట్టి చూసుకో తమ్ముడు. ఇక ఇదే నా సజెషన్. నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకో, నెగిటివ్గా తీసుకో చెప్తాను. మనం బార్డర్ ఏరియాలోకి వెళ్తే మాత్రం -డిగ్రీలలో పెట్రోలింగ్స్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఊపిరితిత్తులు బయటకు వస్తాయా అన్నంతగా ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ బార్డర్లో మనకు చైనా బార్డర్ ఉంది కదా, అక్కడ ఒక చెట్టు ఉండదు, ఎండిపోయిన కొండలు మాత్రమే ఉంటాయి. ఆ టైంలో మేము అక్కడ ఉన్నప్పుడు ఫోన్లు లేవు, వీడియోలు లేవు. అప్పుడు స్మార్ట్ ఫోన్ రాలే. స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో నేను అప్పుడు ఇక్కడికి ప్లేన్కి వచ్చేసిన. అప్పుడు ఉంటే అన్ని షూట్ చేసి పెట్టేది. నెక్స్ట్ టైం మనది పోస్టింగ్ కానీ అటు సైడ్కి మనం వెళ్తే కంపల్సరీ అవన్నీ నేను మీకు షో చేస్తా, చూపిస్తా. అక్కడ మనం పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు చలి, ఒకవైపు చలి. పెట్రోలింగ్ ఎప్పుడు వెళ్తామనంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తాం. అదిగా మీరు పడుకుంటారు కావచ్చు ఆ టైంలో, అప్పుడు లేస్తారు. ఫోర్స్ అనేది అప్పుడు లేచి మెలకుతూ ఉంటుంది, అప్పుడు మూమెంట్ ఉంటుంది. ఆ టైంలో ఏంటి, ఏం కథ, ఎట్లా అసలు అనేది ఆ పరిస్థితి నుంచి బయటకు వెళ్ళడానికి తెలుసు. ఒకవేళ మౌంటైన్ పైకి ఎక్కిన తర్వాత గాలికి ఇవన్నీ కమిలిపోతాయి, కాలిపోతుంది గాలికి. 18,000 feet మీద ఎంత స్పీడ్ తోటి గాలి వస్తుంది అంటే చట్మని కొడుతుంది ఇక్కడ. అర్థమైందా? ఎన్ని వేసుకున్నా, ఎన్ని హ్యాండ్ గ్లౌజెస్ పెట్టుకున్నా, షూస్లో ఎన్ని సాక్స్లు వేసుకొని పెట్టుకున్నా, అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకున్నా కానీ లోపల వేళ్ళు ఉన్నాయా లేవా అన్నంతగా చల్లగా అవుతాయి. ఒక్కొక్కసారి టాయిలెట్ వచ్చిందనుకో, జిప్ తీస్తే జిప్ బెటర్ అది మళ్ళీ అక్కడ ఏడుస్తాం. అర్థమైందా? ఏడుస్తాం అంటే గుర్తొస్తారు, తాతలు గుర్తొచ్చిరా. మీరు ఎప్పుడైనా విన్నారా? అక్కడ వస్తారు, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. తాత ఎవరు అనేది కూడా తెలుస్తుంది. నేను ఎందుకు ఇక్కడ ఉన్నా, నేను ఎవరు అనే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అట్లా అని చెప్పి రోజు అట్లనే ఉంటుందా అంటే ఉండదు. కష్టము ఉన్నది, సుఖము ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఫోర్స్ అంటేనే అది తమ్ముడు. ఇక అంతకన్నా మించి మాట్లాడడం అంటే మనం తెల్లారదాకైనా చెప్పొచ్చు ఇట్లా ఉంటుంది ఇది కథ అని చెప్పి. నువ్వు దీన్ని పాజిటివ్ అయినా తీసుకో, నెగిటివ్ అయినా తీసుకో, దాన్ని బట్టి చూసుకో తమ్ముడు. ఓకే, మన వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. జై హింద్.